దేవంగపేటలో మున్సిపల్ స్కూల్ ని కూలదోసిన వారిపై చర్యలు ఎక్కడ సారు? పొద్దుటూరు దేవంగపేటలోని ప్రభుత్వ పాఠశాల మాయమైంది. అవును, మీరు వింటున్నది నిజమే. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన 2 అంతస్తుల ప్రభుత్వ పాఠశాల భవనం ప్రస్తుతం మాయమైంది. దాదాపు 23 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులకు చదువుకోవడానికి ఉపయోగపడిన ప్రభుత్వ పాఠశాలను కేవలం ఒక ప్రైవేట్ వ్యక్తి స్వార్థం వలన కనుమరుగైపోయింది. సదరు పాఠశాల భవనం నిర్మించిన స్థలం తమదేనంటూ కోర్టులో కేసు వేశారు. ఒక ప్రైవేట్ వ్యక్తి పొద్దుటూరు మున్సిపాలిటీ కూడా ఆ స్థలం ప్రభుత్వ స్థలమని, ప్రభుత్వ నిధులతో పాఠశాల భవనం నిర్మించామని కోర్టులో వాదనలు వినిపించింది. ఈ విషయమై ఇంకా కోర్టు తీర్పు రాకముందే ప్రభుత్వ పాఠశాలను ఒక ప్రైవేట్ వ్యక్తి కూలదోసి ఫ్లాట్లుగా మార్చి కోట్ల రూపాయలకు అమ్మేసుకొని సొమ్ము చేసుకున్నాడు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రభుత్వ భవనాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తి ఎలా కూలదోస్తారని ఫిర్యాదులు చేసిన అధికారులు మాత్రం చూస్తూ ఉండిపోయారు. కోట్ల రూపాయల భూమి, ఆ భూమిలో ప్రభుత్వ పాఠశాల కూలదోస్తున్న మున్సిపల్ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ అధికారులే కాపాడుకోకపోతే ఇక ప్రజల ఆస్తిని రక్షణ ఎలా ఇస్తారో మరి.